Hello, story lovers. Welcome back to my channel, Chairava Priya, part 107. ఎందుకింత చిన్న విషయాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తున్నావు? మీ నాన్న వాళ్ళు ఇంత తగ్గి కూడా నీకోసం వస్తుంటే నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే, నేను నా కోసం దగ్గర రమ్మని నేను చెప్పలేదు కదా విజ్జు. నేను అడగలేదు కదా. నేను రమ్మని బ్రతిమాలడం లేదు కదా అని అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్య ట్రై టు అండర్‌స్టాండ్ అని విజ్జు చెబుతుంటే, బాబు ఇంకొదిలేయండి అని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు కోపంగా లేచి నిలబడడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే, ఇక చాలు, దేనికైనా ఒక హద్దనేది ఉంటుంది. ఇంతలా వాళ్ళ నాన్నగారు కూతురు కోసం తాపత్రయపడుతున్నా కూడా తను అర్థం చేసుకోకుండా పాత విషయాల్లోనే ఆగిపోతే ఎవరూ దాన్ని బాగుపరచలేరు. ఎవరూ దాన్ని మార్చలేరు. మేమిక వెళ్తాం. మీరేమైనా చేసుకోండి అని చెప్పి ఆవిడ బయటికి రాగానే, అరే ఆగు అమ్మాయి, ఏదో కోపంతో మాట్లాడిందంటే చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా వెళ్ళిపోతావా అని ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు చెబుతున్నారు కూడా. మీ కూతురు మీకిస్తున్న గౌరవం మీకు బాధ కలిగించడం లేదేమో కానీ నాకు కోపం తెప్పిస్తోంది. కడుపుతో ఉన్నప్పుడు కొట్టకూడదని మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అలా ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలీదు. కాబట్టి మౌనంగా నాతో పాటు రండి అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మ ఆగు అని సంజయ్, సంగీత కూడా ఆవిడ వెనక వెళ్ళిపోతే, చూడు మీ అమ్మగారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళంతటా వాళ్ళు తగ్గి నీ దగ్గరకొస్తున్నప్పుడు ఎందుకింత మూర్ఖత్వం చూపిస్తున్నావు? మనం ట్రై చేసింది వాళ్ళలా మారి మన దగ్గరికి రావాలనే కదా! తీరా అది జరిగిన తర్వాత నువ్వు మొత్తం చెడగొడుతున్నావు అన్నాడు విజ్జు. ఆ! పోనివ్వు. రాకపోతే రాకపోయారు. నేనంటే నచ్చని వాళ్ళు నాకెందుకు విజ్జు అనగానే, ఐశ్వర్య అని విజ్జు కోపంగా అనగానే, ఈ మధ్య బాగా గమనిస్తున్నాను. నువ్వు వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నావు. నేనే వాళ్ళ సహవాసం వద్దంటుంటే మధ్యలో నీకేంటి బాధ? చూడు విజ్జు, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేనేమీ ఫీల్ అవ్వడం లేదు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఫీల్ అయితే నువ్వు కూడా నన్నొదిలేసి వెళ్ళిపోవచ్చు. నేనేం ఫీల్ అవ్వను అని చెప్పి ఐశ్వర్య కోపంగా లోపలికెళ్ళిపోవడంతో విజ్జు షాకయ్యి వెళ్తున్న వైపు చూస్తూ ఉంటే, వాళ్ళ నానమ్మ గారు మనవడి దగ్గరకొచ్చి, అదేదో నువ్వదొద్దన్న పని చేస్తున్నావన్న కోపంతో ఏదో మాట్లాడేసిందిలే. నువ్వేం ఫీలవ్వకురా అనగానే, ఆ విషయం నాకు కూడా అర్థమైంది నానమ్మ. కానీ ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో మాత్రం నాకర్థం కావడం లేదు అన్నాడు విజ్జు. ఐశ్వర్య చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరిగా పెరిగిన పిల్ల. మామూలుగా వాళ్ళ అమ్మతో తిట్లు తినడం, మళ్ళీ అన్నీ మర్చిపోయి కుటుంబంతో కలిసిపోవడం అలవాటైన పిల్ల. అలాంటి పిల్ల మొదటిసారి తల్లిదండ్రుల నుంచి నెగటివిటీ ఎదుర్కొన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తుంది. నువ్వు అనవసరంగా ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్న విషయంలో బలవంతం చేయడానికి ట్రై చేయకు. నిజానికి ఆడపిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిదండ్రి పక్కనుంటే బావుండు అని అనుకుంటుంది. కానీ వాళ్ళు వస్తున్నా కూడా తను నచ్చడం లేదంటే తన మైండ్ మెంటల్‌గా వాళ్ళు తనని ఇష్టపడడం లేదన్న మాటకి ఫిక్స్ అయిపోయినట్టుంది. అందుకే తను వాళ్ళు దగ్గరకొస్తుంటే తట్టుకోలేకపోతుంది. నువ్వు కూడా తనని ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు అని చెప్పింది వాళ్ళ నాన్నమ్మ. మరొక 3 నెలలు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. అన్నట్టుగానే ఈ 3 నెలల్లో తల్లిదండ్రి అసలు ఇంటికి రాలేదు. ఐశ్వర్య కూడా వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. విజ్జు ఒక్కసారి
కాకపోతే ఒక్కసారైనా మా అమ్మ ఉంటే బావుండు, మా నాన్న ఉంటే బావుండు అంటుందని అనుకుంటే, ఆమె కూడా ఆ ప్రస్తావన తీసుకురాకపోవడంతో విజ్జుకి నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరోజు రాత్రి విజ్జు నా వల్ల కావడం లేదు. బాగా కడుపు నొప్పిగా అనిపిస్తుంది అని అంటూ విజ్జుని నిద్ర లేపడానికి ట్రై చేయడంతో ఆమె తన చేయి పట్టుకోగానే మెలకువ వచ్చిన విజ్జు కంగారు పడి లేచి ఏమైంది అని అడగడంతో కడుపు నొప్పిగా ఉంది. నొప్పులు మొదలైనట్టున్నాయి అని ఏడుస్తూ ఉండడంతో వెంటనే కంగారు పడి వెళ్లి వాళ్ళ నానమ్మని నిద్రలేపి ఆవిడ కొన్ని దుప్పట్లు, ఐశ్వర్యకి కావాల్సిన బట్టలు తీసుకొని కారులో సిద్ధంగా ఉంటే తీసుకువెళ్లి కారు వెనక సీట్‌లో పడుకోబెట్టి ఐశ్వర్య తలని వాళ్ళ నానమ్మ ఒడిలోకి వెళ్ళేలా చేసి తను వెళ్లి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. వెంటనే లేబర్ వార్డ్‌కి తీసుకువెళ్లి డెలివరీకి సిద్ధం చేస్తూ ఉంటే, విజ్జు కంగారు పడుతూ ఉంటేనే, "ఏం కాదురా, పండంటి బిడ్డ పుడుతుంది. చూడు ముందు మీ నాన్నకి, అమ్మకి, మీ అత్తయ్యకి, మామయ్యకి ఫోన్ చెయి" అనగానే, "మమ్మీ, డ్యాడీకి ఓకే. అత్తయ్యకి ఫోన్ చేస్తే తనేమంటుందో" అన్నాడు. "ఏం అనదులేరా, ఫోన్ చెయి, అందరూ వస్తారు" అనగానే, సరేనంటూ విజ్జు అందరికీ ఫోన్ చేయడంతో అర్ధరాత్రని కూడా లేకుండా అందరూ హాస్పిటల్‌కొచ్చేశారు. ఎంతసేపటికి డాక్టర్ ఏమీ చెప్పకపోతే బయటకొచ్చిన నర్స్ దగ్గరికి వెళ్లి, "ఏమైంది? ఎలా ఉంది నా వైఫ్‌కి?" అని అడిగాడు. "బేబీ అడ్డం తిరిగింది సార్. డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది" అని నర్స్ అనగానే అందరూ కంగారు పడి సేఫ్‌గా డెలివరీ కావాలని కోరుకుంటుంటే జానకి కూడా ఏం కాకూడదని సేఫ్‌గా డెలివరీ కావాలని కోరుకుంటోంది. సరిగ్గా గంట తర్వాత బాబు ఏడుపులు వినిపించడంతో అందరి మొహాల్లో ఒక రకమైన రిలీఫ్ వచ్చింది. కానీ ఐశ్వర్య కండిషన్ ఎలా ఉండబోతుంది నర్సొచ్చి చెప్పే వరకు తెలీదు కాబట్టి కంగారుగా చూస్తూ ఉంటేనే "కంగ్రాట్స్, మీకు అమ్మాయి పుట్టింది" అనగానే "నా వైఫ్ ఎలా ఉంది?" అని అడగడంతో "బావుంది. ప్రస్తుతానికి స్పృహలో లేదు. ఒక అరగంట తర్వాత స్పృహలోకొస్తుంది. ఈలోపు పాపకి మేం స్నానం చేయిస్తాం" అని చెప్పి వెళ్ళిపోయింది నర్సు. అక్కడ చాలామంది పిల్లలుంటారు కాబట్టి, ఆ పిల్లల్లో కలిసిపోతే నర్స్ ఏమైనా పొరపాటు చేస్తుందేమోనని బామ్మగారు నర్స్ వెంట వెళ్ళిపోయి దూరంగా కూర్చొని పిల్లలకి స్నానం చేపించడం చూస్తుంటే, విజ్జు ఐశ్వర్య దగ్గరికెళ్ళేసరికి ఆమె స్పృహలో లేకుండా నిద్రపోతూ ఉండేసరికి నుదుటి మీద ముద్దు పెట్టి చాలా టెన్షన్ పడ్డాను. నువ్వలా ఏడుస్తూ ఉంటే భయం వేసింది. మనకొక పాప చాలు. నీకు మళ్ళీ ఇలాంటి పెయిన్ నేను ఇవ్వను అని పెదాల మీద కూడా చిన్న ముద్దు పెట్టి అండ్ థాంక్ యూ సో మచ్, నాకు లిటిల్ ప్రిన్సెస్‌ని ఇచ్చావు అని ఆమె స్పృహలో లేదని అతను మాట్లాడే మాటలు ఆమెకి వినిపించవని తెలిసినా ఏదేదో మాట్లాడేస్తున్నాడు విజ్జు. ఆ తర్వాత ఐశ్వర్య స్పృహలోకి రావడం, అందరూ వెళ్లి పలకరించడం, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఒక 2 నెలల వరకు పూర్తి బెడ్ రెస్ట్‌లో ఉండాలని చెప్పడంతో అందరూ విజ్జు వాళ్ళ ఇంట్లోనే ఉండి పాపని, ఐశ్వర్యని చూసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు రాత్రి ఆమెకి భోజనం తినిపించడానికి విజ్జు రావడంతో పక్కనే ఉయ్యాల్లో ఆడుకుంటున్న పాపను చూసి ఆమె నవ్వుతూ ఉంటే, ఆమె దగ్గరికి వెళ్లి భోజనం తినిపించి, "ఇప్పుడెలా ఉంది?" అనగానే, "పర్వాలేదు. కాస్త లేచి నడిచినప్పుడు కాళ్ళు, చేతులు తిమ్మిరనిపిస్తుంది గానీ, పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. నాకు జరిగింది నార్మల్ డెలివరీ కదా" అని చెప్పడంతో, "అదే అదృష్టం అనుకోవాలి" అని అంటూ ఆమె భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ కూడా తినిపించి, పాప పాలు తాగిన తర్వాత ఐశ్వర్య నిద్రపోయింది. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య కాస్త ఎండలో కూర్చుంటే,
బావుంటుందని ఎండలో కూర్చోబెడితే పాపతో ఆడుకుంటున్న తండ్రి కనిపించడంతో పండ్లు కట్ చేసి ఇస్తున్న బామ్మగారు మనవరాల్ని చూస్తూ పురిటి నొప్పులు ఎలా ఉన్నాయి అనగానే చచ్చి బ్రతికినట్టుగా ఉంది బామ్మ అనగానే ఇప్పుడు కూడా మీ నాన్న మీద కోపం పోలేదా అని అడిగేసరికి ఐశ్వర్య ఏం మాట్లాడకపోవడంతో 9 నెలలు మోసి కనే తల్లి గురించి అందరూ గొప్పగా చెప్తారు. నిజమే, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ పిల్లల్ని కంటుంది. తల్లి 9 నెలలు మోస్తే తండ్రి 25 ఏళ్లు మోస్తాడు. తల్లి పడ్డ కష్టాలతో పోలిస్తే తండ్రి పడే కష్టం తక్కువే కావచ్చు, కానీ సరైన జీవితాన్ని ఇవ్వడానికి అతను పడే మానసిక పురిటి నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రేమ వివాహం వల్ల నీకేదైనా డేంజర్ జరగకూడదని మీ నాన్న ఆలోచించాడే కానీ నీ మీద ప్రేమ లేక కాదు కదమ్మా అని అంది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.